నేను మీ రాజు ఒంటరి పోరాటం ఈ రోజున ఒక ప్రొఫెషనల్ కంటెంట్తో నేను ముందుకు వస్తున్నా. ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. ఎస్, లవ్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్క అబ్బాయికి ఈ వీడియో అంకితం. కథలాపి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని సంవత్సరాలు ప్రేమించిన లవర్ను, ఎన్ని ఇయర్స్ ప్రేమించినవరా? సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 years లేక 6 years? నీ అమ్మని కాదన్నావు, నీ అయ్యని కాదన్నావు, నీ చెల్లని కాదన్నావు, నీ రిలేషన్ కాదన్నావు, అమ్మాయిని ప్రేమించినావు. ఏం చేసింది? బ్రేకప్ చెప్పిందా? లవ్ ఫెయిల్ అయిందా? నీ తప్ప, అమ్మాయి తప్ప? తప్పు ఎవరిది? అయ్యి ఓకే మై లాంగ్వేజ్, తెలుగు టాకింగ్, ఇంగ్లీష్ టాకింగ్ అర్థమైందా? అయ్యి ఓకే మై లాంగ్వేజ్. సెన్స్ లేని నా కొడుక, మోసం చేసినంతవరకు ఓకే. నీ రిలేషన్ మొత్తం కాదన్నావా? అమ్మాయే నా వైఫ్ అనుకున్నావా? అమ్మాయే నీ భార్య అనుకున్నావా? ఆమెతోనే జీవితం అనుకున్నావా? ఆమెనే ప్రపంచం అనుకున్నావా? ఎందుకు అనుకున్నావు? నిన్ను ఎవరేమనుకున్నారు? నిన్ను అనుకోమని చెప్పినావా మేము? ఆ అమ్మాయి చెప్పిందా? చెప్పుతుంది. ఏమంటది? నువ్వు నా ప్రపంచం బంగారం, నువ్వంటే ఇష్టం, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు లేకపోతే జీవితం నాకు లేదే బేబీ, అయ్యో బంగారం నిన్నే పెళ్లి చేసుకుంటా, నీతోనే జీవితం మొత్తం, మనం పిల్లలం కన్నాం, నా అబ్బాయిని ఎదిరించి దగ్గరికి వస్తా, కులం గిలం ఇక్కడ ఏం లేదు, నువ్వే నాకు కావాలి. ఇప్పుడు ఏమైంది? అది మోసం చేసి నిన్ను ఆడ బాగానే ఉన్నది, ఇంకొకరిని ప్రేమిస్తుంది, ఇంకొకరిని లవ్ చేస్తుంది. నువ్వేం బీక్తాన్నావు? డ్రెస్సులు కొనిత్తివి, బట్టలు కొనిత్తివి, షాపింగ్లు చేపిత్తివి, సినిమాలు తీసుకోపోతివి, పార్కులు తీసుకోపోతివి, నీ దోస్తుల పరిచయం చేస్తేవి, నీ రిలేషన్ పరిచయం చేస్తేవి. మరి ఇప్పుడు ఏం పీకుతావు? అది మోసం చేయంగానే. తాగుతానవా? స్మోక్ కొడుతున్నావా? డ్రింక్ చేస్తున్నావా? సిగరెట్లు తాగుతున్నావా? ఎందుకు ఇవన్నీ నీకు? నీ అమ్మ నాన్న జనరేషన్ కాదు ఇది, నువ్వు అర్థం చేసుకోకూడదా? ఈ జనరేషన్ బాగాలేదు కదా తమ్ముడు. మరి ఎంతంత డీప్గా పోయినావు నువ్వు ఈ జనరేషన్లో ప్రేమతోని? నీ అవ్వయ్య జనరేషన్ కాదు ఇక్కడ, ఈ జనరేషన్ కల్చర్ వేరు. ఇప్పుడు నువ్వేం చేయాలా? మరి నన్ను మోసం చేసింది, ఓ ఇది ఇదేంది, దీన్ని ఏమంటారు? టింగ్ 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 టింగ్, ఆ మచ్చ ఏడుపు వస్తుందిరా, నన్ను మోసం చేసింది ఎవరు? మీ చెల్లె మోసం చేసిందిరా, నీ వదినే. అమ్మ ఏడిపోతుంది రా, అరే ప్లీజ్ రా బంగారం, అరే ఏడున్నావు మచ్చా నువ్వు, నేను తట్టుకోలేకపోతున్నారా, రారాదురా, నేనేం చేయాలి ఇప్పుడు? చచ్చిపోవాలా, బతకాలా? నా అమ్మ, మా నాన్న, నా చెల్లె, నా అన్న ఏం కావాలరా ఇప్పుడు? అది లేకపోతే నేను చచ్చిపోతారా? నేనున్నారా రే, నేనున్నానే, బతకాను రా, అది నాకు కావాలరా రే మచ్చా, సెడి చెయ్యిరా, ఏదైనా ఒకటి మాట్లాడరా రే, రే ప్లీజ్ రా రే, ఏం చేయాలరా రే చెప్పురా, నేను చచ్చిపోతారా, ఇక నాకు కొద్ది లైఫ్ వద్దురా రే, అరే ప్లీజ్ రా, అరే అరే నాకైతే లేదురా, అరే అరే అది అక్కడ ఏం చేస్తుందో కనుక్కోరా, అరే కనుక్కోరా, కనుక్కోరా, కనుక్కోరా. ఇదారా నీ క్యారెక్టర్? ఒరే ఎర్రి నా కొడుక, ఇదా నీ క్యారెక్టరు?
మోసం చేసేది అక్కడ మంచిగానే ఉన్నది. నువ్వు పీకదానికి ఎడతానవా? నువ్వు ఎందుకు ఎడతాను? ఎవరి గురించి ఎడతావు? దేని గురించి ఎడతాను? ఆకు గురించి ఎడతానవా? సెక్స్ గురించి ఎడతానవా? రొమాన్స్ గురించి ఎడతానవా? అగ్గు గురించి ఎడతానవా? ఎస్, నీ నిజమైన ప్రేమ నేను ఒప్పుకుంటా, నీది నిజమైన ప్రేమ. అంత ప్రేమిస్తావు కాబట్టి నువ్వు ప్రతి ఒక్క ప్రేమికుడికి అంకితం ఈ వీడియో. ఎస్ రా, నువ్వు ప్రేమించినవు రా, నేను కాదంటలేనురా. ఎందుకు దాని గురించి చనిపోవాలి? ఇంకొక పోరు నీకు రాదా? ఓ అనుకోవచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు, తప్పులేదు. ఇది ఇంకో పోరుతో నేను ఉండలేను మామ, ఇదే నా లైఫ్ అనుకుని, ఇదే నా భార్య అనుకున్నారా నువ్వు అనుకోవచ్చురా నా కొడక. అది లేదు కదా అక్కడ. ఇంకొన్ని ప్రేమిస్తుంది కదా, ఇంకోనికి పెళ్ళికి రెడీ అవుతుంది కదా. ఇక్కడ నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేయాలరా? దేవదాస్ అవుతావా? సింగిలి పోరాటం అనేది ఏక్ నిరంజన. నువ్వు నీకు ఫ్యామిలీ లేదా? అప్పుడు నువ్వు ఏం చేయాలి? రివెంజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నా కొడుకులు, కొందరు కొడుకులు ఉంటారు కదా, బాయ్స్, నీకరా నా కొడుక, నీకరా ఎర్రి నా పూ, నీకే. ఐ ఓకే మై లాంగ్వేజ్ ఇస్ అ ఇడియట్. రివెంజ్ వద్దా? కావాలా వద్దని అడుగుతాను. ఈ రోజున కామెంట్ పెట్టి అక్కడ ఉండాలి రివెంజ్. ఇక కొందరు కొడుకులు ఉంటారు భయ్యా, ఓ నా లవరు ఏడున్నా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఎవరిని పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండాలి. ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఏడున్నా నా లవరు బాగుండాలి అని మాత్రం కోరుకుంటారు. ఇదైతే నా కొడుకులు. ఇది ఇట్లా అనుకున్న ప్రతి ఒక్క వాడు నా ఎర్రి. నువ్వు ఆకు గురించి మాత్రం ప్రేమించు, ఆకు గురించి మాత్రం ప్రేమించరు నా కొడక. ఏడున్నా నీ లవరు బాగుండాలా? నువ్వు ముడ్డలు కలిసిపోయినా ఏం కాదు. 9 నెలలు నీ అవ్వ మోసి నిన్ను కన్నదిరా. నీ అవ్వ నీ అయ్యా అనుబంధంతో, రొమాన్స్తో, ప్రేమతో నాకు కావాలి నా కొడుకు అని ఆ దేవిని కోడొక్క మొక్కులు మొక్కింది నిన్ను కంటే ఈ రోజున అమ్మాయి గురించి చనిపోతావా? నీ చెల్లెని ఎవరు చూసుకుంటారా సాలే? నీ అన్న జీవితం ఏందిరా నా సాలే? నీ అమ్మ గుర్తులేరా నా సాల? అది అక్కడ పెళ్లి చేసుకొని పిల్లలం కంటుంది. మరి నువ్వేం కంటావు ఇక్కడ? నీ అమ్మకుంటుంది ఒక ఆశ, నా కొడుకు పెళ్లి చేసుకోవాలి, 4 అక్షంతలు నా కొడుకు మీద వెయ్యాలి, పిల్ల పాపలతో మంచిగా ఉండాలి నా కొడుకు అని మీ అమ్మ అనుకుంటుంది అనుకోదా? అనుకుంటుంది. రిప్లై నా సాల. మరి నువ్వేం చేయాలరా? తీసుకో రివెంజ్, తీసుకోవాలరా నీ లవర్ మీద. నువ్వు రివెంజ్ ఎట్లుండాలంటే, ఒక మానసికంగా ఒక మగ వ్యక్తి ఎంత గురవుతాడో అంటే, ఇప్పుడు నువ్వు మంచి కంటెంట్, ఈ కంటెంట్ మంచిగా నువ్వు మానసికంగా అంటే నీ కళ్ళతోని నీ లవర్ని ఇంకొకరితో ఉండంగా ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంకొకటి చెప్పుతే నమ్మకు. నువ్వు చూడు ఇంకొంత ఉన్నదా లేదా అని కళ్ళతోని చూడు. చదువుకున్నావు కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. అప్పుడు నీకు దొరికింది అనుకో నీ లవరు. ఎట్లుండాలంటే రివెంజ్ ఎట్లుండాలంటే బ్యాన్చెట్ ఒక మానసికంగా మగవాడు ఎంత ఇబ్బంది పడతాడో అంతకు మించి నీ లవరు పడాలి. ఎట్లా పడాలంటే, దానికంతే నీ లవరున్నదా, నువ్వు చనిపోవద్దురా. ఎట్లా నువ్వు క్రియేట్ చేయాలంటే నీ లవర్ని ఎవరికి అర్థం కావద్దు, ఎవరికి అర్థం కావకూడదు. అట్లా రివెంజ్ తీర్చుకోవాలి. ఫోటోలు ఉన్నాయి నేను బ్లాక్మెయిల్ చేస్తా, సెక్స్ ఉన్నాయి నేను బ్లాక్మెయిల్ చేస్తా, మనం ముద్దు పెట్టుకున్నాం ఫోటోలోని బ్లాక్మెయిల్ చేస్తా. కాదు బంగారం, ఇది నేను బ్లాక్మెయిల్ చేస్తా ఖచ్చితంగా. నువ్వు ఎట్లా మోసం చేస్తావు నన్ను లా అని అంటావు కదా, అది కాదు రివెంజ్. రివెంజ్ ఎట్టుండాలంటే టైం పడుతుంది. సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 1 నెల కావచ్చు, 6 మంత్స్లకు టార్గెట్ చేయొచ్చు నువ్వు.
ఆ టార్గెట్ తెలియదు నీకు ఎట్లా వేయాలో? నువ్వు చదువు ఆపుతీవి, నీ బిజినెస్ ఆపుతీవి, నువ్వు ఏమో డెవలప్మెంట్ అయితే అనుకుని అది కూడా ఆపుతీ లవర్ గురించి. అది అక్కడ ఎట్లనో గొప్పది, అది అక్కడ అన్ని సంపాదిస్తుంది, వాళ్ళ మొగలతో వాళ్ళ లవర్తో వాళ్ళ ఫ్యామిలీతో బాగున్నది. మరి నువ్వేం చెప్తున్నావు? ఇంట్లో స్మోక్ కొడుతున్నావా? తప్పు నాని, చాలా తప్పు. రివెంజ్ తీసుకో. పెళ్ళి అయినాక తీసుకుంటావా? పెళ్ళికి ముందే తీసుకుంటావా? పెళ్ళి తర్వాత తీసుకుంటావా? వాళ్ళ అమ్మనంతో రివెంజ్ తీసుకుంటావా? దాంతో రివెంజ్ చేసుకుంటావా? ఎట్టున్నాళ్ళు రివెంజ్? ప్రతి ఒక్క మొగోనికి నిన్ను సుసిగ్గు రావాలి. ఇంకొక పోరి నిన్ను మోసం చేయాలంటే గుండెకాయ కోసుకోవాలి. నిన్ను కానీ ఇంకో తప్పు చేసిన మరుక్షణమే ఉరేసుకొని చచ్చిపోవాలి, బొండికాయ కొంచెం చనిపోవాలి, పుడుచుకొని గుండెకాయ లోపల చచ్చిపోవాలి. అది అట్లా టార్గెట్ వేయాలి. మళ్ళీ నువ్వు టార్గెట్ వేసినావు కొన్ని లవర్కు, నిన్ను మోసం చేసింది కదా, నువ్వు టార్గెట్ వేసి నువ్వు మోసం చేస్తావు కదా దాన్ని. మీ ఇద్దరి మధ్యలో ఉండొద్దు ఇది కంటెంట్. ప్రపంచానికి, అందరికీ, నీ దోస్తులకు, నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి, నీ రిలేషన్లకు, నీ బావకు, నీ బామ్మారికి, నీ అన్నకు, నీ తమ్మిడికి, నీ అక్కకు, నీ చెల్లకు, ఈ ప్రపంచానికి అర్థం కావాలి నువ్వు మోసం చేసుడుకు. ఎట్లా మోసం చేయాలంటే బ్యాచ్ ఒక బాహుబలి యుద్ధమే జరగాలి అక్కడ. అర్థమైందారా? ఏ యుద్ధం? బాహుబలి యుద్ధం. ఇటు అటు నీ అమ్మ కంటెంట్ వస్తాడ కొడక, ఇంకొక పోరికి వణకు కిందికి వెళ్ళి బ్లడ్ కారుతాడ కొడకల్లారా. అదిరా కంటెంట్. అట్లా క్రియేట్ చేయి. అన్యాలంగా నువ్వు చనిపోకు. అది మోసం చేసింది కదా, నువ్వు దానికి టార్గెట్ వేసి రివెంజ్ తీసుకున్నవే నువ్వు మొగనివి. ఈ జనరేషన్లో జరగదు ఇదే సిచ్యువేషన్ రా నా కొడక. తీసుకోకపోయినావనుకో, నీ అసలు నా కొడుకులు చేయబట్టి అరే సలే నీకే నువ్వు చేయబట్టి నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఫ్యామిలీ కానీ, నీ పిల్లలు కానీ, నీ కొడుకులు కానీ నేర్చుకుంటూ లేదు కంటెంట్ అయిపోతుంది ఇక్కడ. అదే నువ్వు రివెంజ్ తీసుకున్నావు అనుకో, ఇంకొక అమ్మాయి మోసం చేయదు కదా, వాని మొగంతోని కానీ వాని లవర్తోని కానీ ఉంటుంది కదా. అవునా కాదా? అది తెలుసుకో, రివెంజ్ తీసుకో. ఎట్లుండాలి రివెంజ్ అని చెప్పినాక ఇంతకుముందు కంటెంట్ దాని అమ్మ దాని జీవితం గుర్తు రావాలి. అయ్యో ఇంకొకసారి మోసం చేస్తే ఇంకొక అమ్మాయి అనుకోవాలి, నేను మోసం చేస్తే నా ఫ్యామిలీకి, నా అన్నదమ్ముల అక్క చెల్లెలకు, నా కుటుంబానికే జీవితం లేకుండా పోతే నా వల్ల వద్దు, నా సొంత లవర్తోనే ఉంటా అని అది అనుకోవాలి. అది రివెంజ్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది టైలర్ మాత్రమే నా కొడకలారి, ఇది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ అని చెప్తున్నా. పార్ట్ 2తో వస్తా. వీటికి ముగింపు జస్ట్ టైలర్ మాత్రమే. అర్థం చేసుకోండి. రివెంజ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ రివెంజ్ ఎట్లుండాలో పార్ట్ 2లో చెప్తా. ఎస్ అమ్మాయి నీ గురించి బ్యాడ్ కాదు, నా మగవాళ్ళు మానసిక ఇబ్బంది గురి కావద్దని కంటెంట్. బాయ్.